దేవుడు ఉండకపోలేదు. ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడంలో, ఒక వ్యక్తిని సరిచేయడంలో, ఒక వ్యక్తిని దేవుడి మార్గం నడిపించడంలో, పరిశుద్ధతలోనికి నడిపించడంలో దేవుడు ఏం చేస్తాడంటే, అర్థమవుతుందా? దేవుడు తాను ఆయన ఏం చేస్తాడండి? పరిశుద్ధపరుస్తాడు. అయితే ఆ పరిశుద్ధ పరచబడడంలో ఈ వ్యక్తి యొక్క సాధన కూడా చాలా అవసరం. ఎందుకని? ఆయన పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. నిన్ను మందిరానికి వచ్చినప్పుడల్లా ఆయన పరిశుద్ధపరుస్తానే ఉన్నాడు. ఈ వాక్యాలు ఇటువంటి సభలు పెట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదినం పరిశుద్ధపరుస్తానే ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, పరిశుద్ధపరచబడినప్పుడల్లా పోయి బురద ఒంట్లో డొల్లాడుతున్నావు. నిన్ను పరిశుద్ధపరిచినప్పుడల్లా నువ్వు ఎక్కడ డొల్లాడుతున్నావంటే పాపము స్థలాల్లో పొరలాడుతున్నావు. ప్రభు తన వంతు తాను పని చేస్తానే ఉన్నాడు. ఆయన పరిశుద్ధపరుస్తానే ఉన్నాడు. ఆయన చేసేదానిలో ఉన్నా